నన్ను స్టార్ డైరెక్టర్ చేసింది ఒక జూనియర్ ఎన్టీఆర్ గారే అని చెప్పి ఎస్ఎస్ రాజమౌళి గారు రీసెంట్ గా హాలీవుడ్ లోని ఫ్రెంచ్ ఫిలిం మ్యాగజైన్ కి ఇచ్చే ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. మరి ఇంటర్వ్యూలో తను ఏం చెప్పాడు, అక్కడ ఉన్న క్వశ్చన్ ఏం అడిగారు, మరి ఎన్టీఆర్ గురించి, ఎన్టీఆర్ మూవీ గురించి తను ఎందుకు ఆన్సర్ ఇచ్చాడు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముఖ్యంగా ఆ ఫ్రెంచ్ ఫిలిం మ్యాగజైన్ వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు 2009లో రిలీజ్ అయిన మగధీర సినిమా తర్వాత మీకు ఒక స్టార్డమ్ అనేది వచ్చింది కాబట్టి, మీరు దాని తర్వాతనే మీ కెరియర్ స్టార్ట్ అయింది కాబట్టి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ జర్నీని, మీరు ఎలా ఉద్దేశించుకుంటున్నారు మీ స్టార్డమ్ని అని చెప్పి క్వశ్చన్ అయితే చేశారు. దానికి ఎస్ఎస్ రాజమౌళి గారు సింపుల్ గా ఒకటే ఆన్సర్ అయితే ఇచ్చాడు. నా రెండో సినిమా ఎన్టీఆర్ గారితో తీసిన సింహాద్రి మూవీతోనే నాకు ఒక స్టార్డమ్ అయితే వచ్చింది. నేను ఒక బిగ్ లీగ్ లోకి అయితే వెళ్ళాను. 2009 మగధీర దాకా అయితే కాదు, అంతకు ముందు నుంచే నేను ఒక స్టార్ హీరోగా నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీ తర్వాత గుర్తింపు అయితే వచ్చింది. నేను ఎప్పుడు తీసేటట్లు విధంగానే మగధీరను ఒక ఎపిక్ గా తీయాలని చెప్పి అయితే తీశాను ఆ టైం పీరియడ్ లా. ఇది జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎస్ఎస్ రాజమౌళి గారు ఫిలిం మ్యాగజైన్ లో చెప్పిన విషయం. చాలా మంది కూడా అంటే ఎస్ఎస్ రాజమౌళి గారు అంటే మగధీర మూవీ నుంచే గుర్తొస్తారు. అంత మూవీ ఉంది తీసిన మూవీస్ అన్ని కూడా ఎస్ఎస్ రాజమౌళి మూవీస్ కావాలని అనుకుంటారు. ఎందుకంటే అక్కడ యాక్టర్స్ ఎక్కువ డామినేట్ చేస్తాయి. ఎప్పుడు 2009 మగధీర మూవీ నుంచి రాజమౌళి గారు ఎక్కువ డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదంగ, ఈ మూవీస్ అన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు అంటారు తప్ప ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాలు అనరు. ఎందుకంటే అక్కడ హీరో కంటే డైరెక్టర్ అసలు చిన్నోళ్ళలాగా కనిపిస్తాడు. ఎప్పుడు 2009లో మగధీర నుంచి ఎస్ఎస్ అయితే అఫీషియల్ గా స్టార్ట్ అయితే అయింది ఇండియా వైడ్ గా. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. ఛానల్